వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి కూడా ఉచిత బస్సు పథకం శ్రీశక్తి పథకం అమలైంది. అప్పటి నుంచి కూడా మహిళలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్న పరిస్థితి. ఈరోజు విజయవాడ నుంచి ఉండవల్లి వరకు కూడా మంత్రి సవిత నేరుగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకునేందుకు బస్సు ఎక్కారు. ఆవిడ ప్రయాణికులతో పాటు బస్సులో ప్రయాణిస్తున్న పరిస్థితి. ప్రయాణికులు ఒక్కొక్కరిగా కూడా మహిళా ప్రయాణికులను అడుగుతూ ఎలా ఉంది బస్సు పథకం, ఏ విధంగా ఉపయోగపడుతుంది మీకంటూ కూడా ఆవిడ మహిళలతో మాట్లాడుతున్న పరిస్థితి మీరు విజువల్స్ ఒకసారి చూడొచ్చు. ఆవిడ స్వయంగా ఆర్టీసీ బస్సు ఎక్కి టికెట్ తీసుకొని ఆ మహిళలతో కలిసి ప్రయాణిస్తున్న పరిస్థితి. ఒకసారి మనం మంత్రి ఉన్నారు మాట. మేడం నమస్తే, ఎలా అనిపిస్తుంది మేడం మహిళలతో కలిసి ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు? వాళ్ళలో ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నాం. అది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కళ్ళల్లో ఆనందమే కనిపిస్తుంది. స్త్రీశక్తి వల్ల ఈరోజు మహిళలు చాలామంది, నేను బస్ స్టాండ్లో స్టూడెంట్స్ కలిశాను, మరి ఓల్డ్ ఏజ్ పెన్షనర్స్ కలిశాను. మరి ఈవిడ కూడా ఈరోజు వాళ్ళ అమ్మగారిని పరామర్శించి ఉదయం వెళ్ళి మళ్ళీ ఇప్పుడు రిటర్న్ మళ్ళీ బస్సులో రావడం నిజంగా ఇది చాలా మంచి ఈ స్కీమ్ అండి. ఏంటంటే మహిళా సాధికారత మేము మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఒక పక్క దీపం కింద సిలిండర్స్ కావచ్చు, మరి ఈరోజు స్త్రీశక్తి పథకం కింద సుమారుగా ఇప్పటికే 65 లక్షల మంది ప్రయాణికులు మహిళలు దీన్ని ఉపయోగపెట్టుకున్నారు. సుమారుగా 25 కోట్ల రూపాయలు మహిళలకు లబ్ధి పొందినట్లు. మరి తల్లి వందనం కావచ్చు. ఈరోజు ఈ స్త్రీశక్తి వల్ల మహిళలు స్వేచ్ఛగా ప్రయాణించగలరు, ధైర్యంగా నమ్మకం మేము ఆ స్థలానికి మేము వెళ్ళగలం, మా గమ్యాన్ని మేము చేరుకోగలం, ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రజల్లో సుమారుగా 11,500 బస్సులుంటే 8,500 బస్సులు ఈరోజు 5 రకాల బస్సులు ప్రజలకు అందుబాటులో, మహిళలకు అందుబాటులో విధంగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే మహిళా సాధికారత పుట్టిందే తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు నుంచి మరి ఈడారి వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళను ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలి, విద్యార్థి క్షేమంగా కాలేజీకి వెళ్ళి ఇంటికి రావాలి, మరి పెన్షనర్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, మరి ప్రతి ఒక్కరికి ఈ పథకం వల్ల నిజంగా మహిళల్లో ఒక ధైర్యం వచ్చింది. మహిళ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడొచ్చన్న నమ్మకం. నేను చాలామందిని కలిశాను, నిన్న మొన్న 4 రోజుల నుంచి కలుస్తున్నాను. చాలా మంచిగా రెస్పాన్స్ ఉంది. ఇప్పుడు కూడా మీరు ఆ ప్రయాణికులతో మాట్లాడారు, ఎలాంటి స్పందన వస్తుందండి వాళ్ళ దగ్గర? మీరే చూసారు, చాలా మంచి స్పందన. ఎందుకంటే ఒక ఓల్డ్ ఏజ్ పెన్షనర్ వెళ్ళి కలిశాను. అమ్మ ఏంటి మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారంటే నా కూతుర్ని వెళ్ళి కలిసి వస్తున్నాను. మరి ఇంకొకటి ఫ్యామిలీతో 4 మహిళలు వెళ్ళి దుర్గమ్మ గారి దర్శనం, కనకదుర్గమ్మ గారి దర్శనం చేసుకొని మేము తెనాలి వెళ్తున్నాం. మాకు ఒక్కొక్కరిగా సుమారుగా 150 రూపాయలు మాకు లబ్ధి పొందినట్లు. అంటే దైవభక్తి పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నాం. స్టూడెంట్స్ ముఖ్యంగా, ఎందుకంటే ఆటోలో పోవడం కూడా సేఫ్ కాదు కొన్ని చోట్ల. అలాంటిది ఈరోజు ఆర్టీసీ బస్సులో మాకు ఫ్రీ ఛార్జీ రావడంలో మా పేరెంట్స్కి మేము బర్డన్ కాలేకపోతున్నాం. ప్రశాంతంగా ఉంది. తల్లి వందనంతో పాటు ఈ ఫ్రీ బస్ రావడం వల్ల స్టూడెంట్స్కి చాలా హ్యాపీగా ఉన్నారు. ఎంప్లాయీస్ కూడా ఎందుకంటే నంబర్ ఆఫ్ బస్సెస్ కాబట్టి 5 రకాల బస్సులు కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. మొన్న వైసీపీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలవుతున్నప్పుడే మహిళలందరూ హర్షం వ్యక్తం చేస్తుంటే వైసీపీ నుంచి మాజీ మంత్రి రోజా వ్యాఖ్యలు చేశారు. 14 సర్వీసులు ఉంటే కేవలం 5 సర్వీసులు ఇచ్చారు, చంద్రబాబు కోతల ప్రభుత్వం అని చెప్పి ఆవిడ మాట్లాడారు. మేము వాళ్ళకి కౌంటర్ ఇచ్చే పని లేదండి. గ్యాస్ సిలిండర్లు పెంచడం తెలుసు. గ్యాస్ సిలిండర్లు గతంలో ఎన్నిసార్లు పెంచారు, ఎంత పెంచారు. ఈరోజు మేము ఫ్రీగా గ్యాస్ ఇస్తున్నాం. కరెంటు బిల్లులు పెంచడం తెలుసు. మేము సంవత్సరం నుంచి కరెంటు బిల్లు పెంచలేదు, నాణ్యతమైన కరెంట్ ఇచ్చాం. అదేవిధంగా సోలార్ని కూడా లాంచ్ చేస్తున్నాం. అది మరి ఈరోజు బస్సు ఛార్జీలు గతంలో వైసీపీ ప్రభుత్వం ఎన్నిసార్లు బస్సు ఛార్జీలు పెంచిందో తెలుసు. మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 5 రకాల బస్సులు, 8,500 బస్సులు, సుమారుగా 1,950 కోట్ల రూపాయలతో ఈరోజు స్త్రీశక్తి పథకాన్ని లాంచ్ చేశాం. వైసీపీ వాళ్ళు ఏదైనా ఇలాగే అంటారు, అభివృద్ధిని చూస్తే ఓర్చుకోలేరు, వాళ్ళకి చేసేది చేత కాదు. మేము వాళ్ళ కౌంటర్ ఇచ్చే పనిలే. మేము ప్రజలకు మమ్మల్ని ఏ నమ్మకంతో అయితే మాకు ఓటేశారో మేము ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాం. ఈరోజు పెన్షన్ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, సూపర్ ఫైన్ రైస్ కావచ్చు, ఉచిత ఇసుక, ఫ్రీ శాండ్, మేము అన్నదాత సుఖీభవ, ఈరోజు అన్ని పథకాలు మేము ఏవైతే చెప్పామో చెప్పని కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఈరోజు మేము పరిశ్రమలు తీసుకొస్తున్నాం, ఉపాధి సృష్టిస్తున్నాం, యువతకు భరోసా చంద్రబాబు నాయుడు గారు, మరి డిప్యూటీ సీఎం గారు. మరి ఈరోజు ప్రతి రోడ్లోనూ, మరి ఈరోజు మీరు ఆర్ఎంబీ రోడ్లు వెళ్ళండి, ఈరోజు పాట్ హోల్స్ పూర్తి చేసి ఈరోజు అందరికీ మార్గదర్శకంగా నిలిచాం. అంతేకాకుండా మరి గ్రామాల్లో కూడా డ్రైనేజ్లు, ఎన్ఆర్జీఎస్, జల్ జీవన్ మిషన్, అమృత్ కింద అనేక
సంక్షేమ పథకాలు, ఒక పక్క రాజధాని, ఒక పక్క పోలవరం, అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు చేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాచ్కి మీకు తెలిసిందే కదా, మేము దానికి కౌంటర్ ఇచ్చే పనిలే. మొన్న పులివెందుల ప్రజలే కౌంటర్ ఇచ్చేశారు. కౌంటర్ కాదు, ఎన్కౌంటర్ చేసేశారు. మీరేమో సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఎన్ని విమర్శలు చేసినప్పుడు కూడా ఉచిత బస్సును కూడా అమలు చేశారు. కానీ వైసీపీ మాత్రం సూపర్ హిట్ కాదు, సూపర్ ఫట్ అంటారు. మేము వాళ్ళకి కాదు, వాళ్ళని కాదనే ప్రజలు మాకు సంపూర్ణమైన మెజార్టీతో 164 సీట్లు ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల్లోనే ప్రజలు ఎన్కౌంటర్ చేశారు. వాళ్ళు ఈరోజు మాట్లాడితే మేము ప్రజలకు జవాబుదారీ మా ముఖ్యమంత్రి గారు. మేము అభివృద్ధిలో రెచ్చిపోతాం, మిగతా దాంట్లో మేము రపరప మేము అనలేము. మేము అభివృద్ధిలో రెచ్చిపోతున్నాం. అభివృద్ధి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలనుకున్నారో అది ఖచ్చితంగా 2047 ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తారో దాని ప్రకారం మేము అందరం పనిచేస్తున్నాం. ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మహిళలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా మీరు అమలు చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి ఇంకా విమర్శలకు తావు లేకుండా చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు మహిళలకు 1500 ఇస్తారంటూ, అది దాని గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ పెన్షన్ ఇవ్వలేరన్నారు, పెన్షన్ ఇచ్చాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలోని ఇవ్వని విధంగా 4000 పెన్షన్ ఇచ్చాం. ఆదివారం 1వ తారీఖు వస్తే ముందు రోజే పెన్షన్ ఇచ్చాం. దీపం 2 కింద సిలిండర్లు ఇవ్వలేరన్నారు, తల్లి వందనం ఇవ్వలేమన్నారు, ఫ్రీ ఇసుక ఇవ్వలేమన్నారు, ఎక్సైజ్ పాలసీ చేయలేమన్నారు, మెగా డిఎస్సి ఇవ్వలేదన్నారు, అన్నదాత సుఖీభవ ఇవ్వలేదన్నారు, శ్రీశక్తి కూడా ఇవ్వలేదన్నారు. మేము ప్రజల కోరికలు, ప్రజల సమస్యలు తెలుసుకొని ఈరోజు ఇది ఒక మంచి ప్రభుత్వం అనే నిదర్శనం. మరి వాళ్ళు 5 ఏళ్లలో ఏం చేశారు? ఏ డిపార్ట్మెంట్ మీద చర్చించడానికైనా మేము సిద్ధమే. వారు సిద్ధమైతే రమ్మని. వాళ్ళు అసెంబ్లీకే రారాయా? అసెంబ్లీకి వస్తే కదా ప్రజా సమస్యల గురించి వాళ్ళకి తెలిసేది. అసెంబ్లీకే రారు. అసెంబ్లీకి వచ్చి ఎక్కడైనా చర్చ వాళ్ళు ప్లేస్ డిసైడ్ చేసినా సరే ఏ డిపార్ట్మెంట్ మీద రివ్యూ చేస్తారో రమ్మనండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దేవస్థానాలకు సంబంధించి, ఘాట్ రోడ్లకు సంబంధించి కూడా ఉచిత బస్సు ఇస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. దాని మీద కూడా క్లియర్. అవునండి, దైవభక్తి పెరగాలి మనుషులకు కూడా. ఈరోజు నిజంగానే ఈరోజు ఒక ఫ్యామిలీ అంతా వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా కలిసి ఈరోజు కనకదుర్గమ్మ గారి దర్శనం చేసుకున్నారు. దైవభక్తి పెరుగుతుంది. దైవభక్తి పెరిగితే మంచి ఏంటి, చెడు ఏంటి, ఈ సమాజంలో మనం ఎలా ఉండాలి, భయభ్రాంతులతో బతుకుతారు, అది కూడా ఒక మంచి సందేశమే. అంటే ఓవరాల్గా సూపర్ ఉచిత బస్సు శ్రీశక్తి పథకం సక్సెస్ అయినట్టనే. 100కి 200% సక్సెస్. అన్ని స్కీమ్స్ సక్సెస్. ముఖ్యంగా యాజ్ ఏ మహిళా మంత్రిగా నాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఎందుకంటే తల్లి వందనం కావచ్చు, దీపం 2 కింద కావచ్చు, శ్రీశక్తి కావచ్చు. మరి మహిళా సాధికారత అంటే ఇదే కదండి. నిజంగా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. మహిళలు కూడా అదే విధంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఇంకా మహిళా ప్రయాణికులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నిస్తాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నారు మీరు? మల్కాపురం అండి. బాగుంది, బాగా చేస్తున్నారు బాబు గారు, బాగానే ఉందండి. ఇది చూస్తున్నారు కదా, ఇప్పటికే అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా మహిళలందరూ కూడా ఉచిత బస్సుకు సంబంధించి ఈ సర్వీస్ని పూర్తిగా దీన్ని ఉపయోగించుకుంటున్న పరిస్థితిగా మహిళలను ఒకసారి మాట్లాడమ్మా. మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తారు? రమేష్ హాస్పిటల్ నుంచి వెళ్తున్నానండి. డైలీ వెళ్తారా? లేదండి, ఈరోజే స్టార్ట్ అయింది. ఉచిత బస్సు ద్వారా ఎంత సేవ అవుతుంది? 80 రూపీస్ అండి. ఎలా అనిపిస్తుంది? ఫీల్ గుడ్. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మేము విజయవాడ నుంచి పెనమాకి వెళ్తున్నాం నాన్న, మా అమ్మాయి దగ్గరికి. బాగా మంచిగా బాగుంది, మంచి ప్రభుత్వం బాగుంది. ప్రతిసారి మీ అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు డబ్బులు పెట్టుకొని వెళ్ళేవారు బస్సులో, ఇప్పుడు ఉచితంగా వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది? మా అబ్బాయి వాళ్ళు బండి మీద దించితే 30 రూపాయలు ఈ బస్సుకు. మా అమ్మాయి అక్కడి నుంచి ఏదైనా ఆటో ఎక్కించింది నన్ను. అది ఇవాళ బాగుంది, ఇవాళ ఎక్కా నేను. అది బాగుంది, మంచి బాగుంది, ప్రభుత్వం బాగుంది, అంతే. ఇంకేమో చెప్పాలి? బాగుంది, ఫ్రీగా ఉంది, హుషారుగా ఉంది, ఇంకంతే. అది ఇది మొత్తంగా మహిళా ప్రయాణికులందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా ఈ పథకం మహిళలందరూ కూడా ఉపయోగపడుతుంది. మామూలుగా అయితే ఖర్చు పెట్టుకొని అటు ఆటోల్లో వెళ్ళాల్సి వచ్చేది, అది దూరభారాలతో ఉండే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలందరూ కూడా పూర్తిగా లబ్ధి చేకూరుతుంటే వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన RTV విజయవాడ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.